ఋతుపవనాలు వచ్చేసాయి. కేరళలో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆన్సెట్ ప్రారంభమైపోయింది. కేరళలో తొందరగా మాన్సూన్ వచ్చినంత మాత్రాన దేశవ్యాప్తంగా ఈ సీజన్లో ఎక్కువగా రెయిన్ఫాల్స్ వస్తాయని కాదు. కాకపోతే ఆన్సెట్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది. అండ్ 2009 తర్వాత మే 23వ తారీఖునే అంటే ఇంత ఎర్లీగా మాన్సూన్ రావటం ఇదే తొలిసారి. సాధారణంగా జూన్ 1వ తారీఖున మనకి మాన్సూన్ ప్రారంభం అవుద్దనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఈసారి ఒక 10 రోజులు ఎర్లీగా వచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఈ మాన్సూన్ ప్రభావం అనేది దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుందని కూడా చెప్పలేమన్నమాట. కాబట్టి కేరళకైతే గుడ్ న్యూస్ వచ్చేసింది. సాధారణంగా జూన్ 1వ తారీఖున మాన్సూన్ ఆన్సెట్ అనేది కేరళలో ప్రారంభమైతే జూలై 8 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయిందని చెప్పాలి. సో ఈ తర్వాత ఈ మాన్సూన్ రిట్రీట్ అవడం అనేది నార్త్ వెస్ట్ ఇండియా నుంచి ఈ మాన్సూన్ రిట్రీట్ అవడం అనేది సెప్టెంబర్ 17వ తారీఖు స్టార్ట్ అయ్యి అక్టోబర్ 15 వరకు జరుగుద్ది అనమాట. ఈసారి ఇది కూడా కాస్త ఎర్లీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. 1975 నుంచి డేటా చూసుకుంటే కనుక జూన్ 1వ తారీఖు కంటే ముందే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ రావడం చాలా అరుదుగా జరుగుతుందన్నమాట. అయితే ఈ మాన్సూన్ దేశవ్యాప్తంగా అడ్వాన్స్ అవుద్దా, అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ అవుతూ వచ్చిందా అనేది చెప్పలేమన్నమాట. చాలా లార్జ్ స్కేల్ వేరియబుల్స్ ఉంటాయి. ముఖ్యంగా గ్లోబల్, రీజనల్, లోకల్ వేరియబుల్స్ కూడా దీన్ని ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. జనరల్గా రెయిన్ఫాల్ యొక్క లాంగ్ టర్మ్ యావరేజ్ అనేది లెస్ దాన్ 90% ఉంటే దాన్ని డెఫిషియెంట్ అంటాం. అదే 90 to 95% ఉంటే దాన్ని బిలో నార్మల్ ఉంటాం. అదే 105 to 110% ఉంటే అబోవ్ నార్మల్ అంటాం అనమాట. 110% కన్నా ఎక్కువ ఉంటే ఎక్సెస్ ప్రిసిపిటేషన్ అంటాం. లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరంలో భారతదేశంలో పడిన వర్షపాతం చూసుకుంటే కనుక 934.8 mm ఉందన్నమాట. అది 108% అనుకోవచ్చు. హైయెస్ట్ సిన్స్ 2020 అంటే 2020 సంవత్సరం చూస్తే కనుక 108% లాస్ట్ ఇయర్ రెయిన్ఫాల్ పడింది. ఈ సంవత్సరం ఎంత పడుతుందో మనం చూడాలి. అదేవిధంగా భారతదేశంలో ఇప్పటికీ కూడా ప్రధానంగా లైవ్లీహుడ్ అనేది వ్యవసాయ ఆధారిత పనుల మీద ఉన్నారు. కాబట్టి 42% జనాభా అనేది ఇంకా ఈ రెయిన్ఫాల్ కోసం ఎదురు చూస్తుంది. అంతేకాదు ఈ వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు అనేవి 18.2% 18.2% జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వర్షం పడితేనే అగ్రికల్చర్ నడుచుద్ది, వర్షం పడితేనే రిజర్వాయర్స్ నిండుతాయి, వర్షం పడితేనే కాస్త చాలా విపరీతంగా వేడిగా ఉన్న ప్రాంతాలు చల్లబడతాయి. ఇవన్నీ కూడా వర్షం మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ రావడం అనేది మనందరికీ శుభసూచకం అని చెప్పుకోవచ్చు.